నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ దిస్ ఇస్ అక్షయ. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ తో పాటు వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. కాలినడకన మార్గంతో పాటు ఘాట్ రోడ్ ద్వారా తిరుమలకు చేరుకుంటున్నారు. గంట గంటకు పెరుగుతున్న రద్దీపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల గిరులకు భక్తుల రద్దీ పోటెత్తుతోంది. శుక్రవారం ఉదయం నుంచి భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతూ శనివారం కూడా కొనసాగుతోంది. అంటే వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ అమాంతం తిరుమలకు పెరిగింది. అంటే మరోవైపు వేసవి సెలవులు కావడంతో కూడా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వారి మొక్కుబడులను తీర్చుకోవడం కోసం తిరుమల క్షేత్రానికి తరలి వస్తున్నారు. కొంతమంది కాలినడక మార్గంలో వస్తుంటే మరికొంతమంది రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రధానంగా అలిపిరి వద్ద ఉన్న ఈ యొక్క కాలినడక మార్గం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు నడిచి వస్తున్నారు. అదేవిధంగా అలిపిరి వద్ద ఉన్న తనిఖీ కేంద్రం వద్ద వాహనాల ద్వారా కూడా పెద్ద ఎత్తున వాహనాల్లో కూడా భక్తులతో తిరుమలకు తరలి వస్తున్నారు. అంటే పూర్తిగా ఒక తిరుమల కొండ భక్తులతో కిక్కిరిస్తోంది. అంటే సాధారణంగా ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు సుమారు 18 గంటల సమయం పడుతుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుందని కూడా భావిస్తున్నారు. మరోవైపు ఏదైతే కాలినడకన వచ్చే వారికి టైం స్లాట్ టోకన్లను మంజూరు చేస్తున్నారు. ఈ యొక్క టోకన్లకు కూడా సుమారు 4 గంటల సమయం పడుతుందని కూడా అధికారులు భావిస్తున్నారు. అంటే పూర్తిగా ఇప్పటికే తిరుమలలో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి భక్తులు క్యూ లైన్లో కూడా బయట వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒక్కసారిగా ఈ యొక్క భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం త్రాగునీరు అలాగే మజ్జిగ ఒక అన్నప్రసాదాలను కూడా వితరణగా అందజేస్తుంది. అంటే ఈ యొక్క భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యాన్ని కల్పించడం కోసం లఘు దర్శనం మహాలఘు దర్శనం ద్వారా కూడా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించేలా టీటీడీ చర్యలు చేపడుతోంది. అదేవిధంగా అంటే ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలోనే తిరుమలకు కొంత రద్దీ తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే సాధారణంగా దేశంలోని పర్యాటక కేంద్రాలతో పాటు పవిత్ర పుణ్యక్షేత్రాలకు కూడా రద్దీ కొంత తగ్గిన నేపథ్యంలోనే ఇక మే 1 నుంచి 15వ తేదీ వరకు ఇక సిఫార్సు లేఖలను అనుమతించకుండా టీటీడీ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే గత 4-5 రోజుల ముందు తిరుమలలో కూడా భక్తులు లేక డైరెక్ట్ లైన్ వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని టీటీడీ తిరుమలకు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజాప్రతినిధుల లేఖలను కూడా సిఫార్సు లేఖలను కూడా అనుమతించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయంలో భాగంగానే 15వ తేదీ నుంచి మే 15 నుంచి ఈ యొక్క సిఫార్సు లేఖలను కూడా అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఒక్కసారిగా ఈ సిఫార్సు లేఖలను అనుమతించడంతో తిరుమలకు రద్దీ పెరిగినట్లు కూడా అధికారులు భావిస్తున్నారు. అంటే పూర్తిగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగానే అంటే త్వరితగతిన దర్శనాన్ని కల్పించడం కోసం భక్తులకు లఘు దర్శనం అలాగే మహాలఘు దర్శనం ద్వారా కూడా దర్శనాన్ని కల్పించడానికి చర్యలు చేపడుతోంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.